మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి 10,000 కోట్ల రూపాయలు చెల్లించడానికి స్వాగతిస్తూ పెద్దపల్లిలో మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, కమిషనర్ ఆకుల వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో మహిళలు పాల్గొని ఉచిత ప్రయాణంపై వారి సందేశాలు అందజేశారు. ఉచిత బస్ ప్రయాణం ప్రారంభమై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చి ఉచిత ప్రయాణం కల్పించడంతో పాటు ప్రైవేట్ రంగాల్లో వ్యాపారం చేసుకునే అవకాశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్పించారన్నారు. మన కోసం గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ని మనం ఉపయోగించుకుంటున్నాం. దీనికి ఎగ్జాంపుల్ నేనే. ఇప్పుడు 100 కోట్లు 10,000 కోట్లు అంటే 10,000 కోట్ల అని డౌట్ వస్తాయి కదా. 10,000 కోట్లు అనేది ఎగ్జాంపుల్ నేను చెప్తా. 9 తారీఖు 12 నెల 2023 స్టార్ట్ అయింది. ఈరోజు 30 తారీఖు 3 నెల 2026. ఇప్పటికి 25 నెలలు అవుతుంది. 25 నెలల నుంచి నేను 540 రోజులు నేను ఉపయోగించుకునే స్కీమ్ని. నాకు 18 క్లాస్ కాలేజ్ నుంచి నేను పెద్దపల్లికి రావాలంటే నాకు 110 రూపాయలు అవుతుంది. 110 రూపాయలలో నేను ఒక 20 రోజులు పనిచేసినా కానీ నాకు 59,400 రూపాయలు సేవ్ అయింది. ఇప్పటికి ఈ 540 రోజులలో 59,400 అంటే ఇంకా ఈ 20 రోజులు కాకుండా వచ్చిన అవకాశాలు ఇక్కడ మహిళలు కోటేశ్వర చేయాలనే ఆలోచన మీద ప్రభుత్వం ఉన్నది. అందు గురించి ఈ మహిళ ప్రకారం ఈ రాష్ట్రంలో లేని విధంగా డిసెంబర్ 9, 2023 రోజున మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు 2,90,00,000 మందికి మహిళల బస్సు ప్రయాణం చేయడం జరిగింది. అందుకు 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం భావించి అందుకు మహిళలకు తరఫున మంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే ఇంజన్న గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ పనికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మనం ఇప్పుడు ఆర్టీసీ బస్సు అయితే మన దగ్గరనే ఉంది. మీరు కూడా మన విజ్ఞానంతో కూడా అక్క అన్నారు, ఎవరో మాకు కూడా ఒక బస్సు ఇప్పిస్తే బాగుంటుంది అన్నట్టు.